రొమాంటిక్ ఎమ్మెల్యే ఎపిసోడ్ 22 తడిచిన నడుము. టేబుల్ పై ఫోన్ మోగుతున్న శబ్దానికి ఆది చేతి పట్టును బలవంతంగా విడిపించుకుంటున్న ఆద్యని తన వైపుకు తిప్పి విసురుగా తన మీదకి లాక్కున్నాడు ఆది. ఆద్య వెళ్లి ఆది హృదయానికి అంటుకుపోయింది. ఆ గుండె చప్పుల్లో ఏదో తెలియని బాధ సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉన్నట్టు తన మనసుకి అనిపిస్తూ ఉంటే అతని ఛాతిని 2 చేతులతో వెనక్కి తోసి కన్నీళ్లతో బయటికి వెళ్లేందుకు ట్రై చేసింది. ఆది పరిగెడుతున్న ఆద్యని వెళ్ళనీయకుండా డోర్ లాక్ చేసి, వర్క్ చేయకుండా ఏంటి నీ ఓవర్ యాక్షన్? ఇప్పటి వరకు నీకు కొంచెం వరకే ఇద్దామనుకున్నా, కానీ ఇప్పుడు నా డెసిషన్ మార్చుకున్నా. నువ్వు 24 అవర్స్ ఉండాలి, అన్ని పనులు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి అని కళ్ళతో వార్న్ చేస్తూ కోల్డ్ టోన్లో చెప్పాడు ఆది. నేను చేయను అని స్థిరంగా అంది ఆద్య. సరే, ఒక చిన్న గేమ్ ఆడదాం. అందులో గనక నువ్వు విన్నైతే నువ్వు వర్క్ చేయొద్దు, నేను విన్నైతే మాత్రం వర్క్ చేయాలి. ఏమంటావ్? కళ్ళు ఎగరేస్తూ అడిగాడు ఆది. ఇందులో మళ్ళీ ఏదైనా ట్రిక్స్ ప్లే చేస్తే? అనుమానంగా అడిగింది ఆద్య. లేదు, అసలు చేయను అని నమ్మకంగా చెప్పాడు ఆది. పులిని నమ్మిన ఆవులా అవుతుందేమో నా పరిస్థితి. తప్పదు, ఇతని నుండి దూరంగా పారిపోవాలంటే వచ్చిన అవకాశం వదులుకోవడం కరెక్ట్ కాదు అని ఇన్నర్ వాయిస్ వేసుకుని ఓకే అని ఆద్య అంది. ఓకే, మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం, రా. ఆద్య టైం చూసింది. 10 గంటలవుతుంది. పొద్దున్నుండి ఏమీ తినలేదు, ఆకలేస్తుంది. ఇప్పుడు తిని వెళ్దామంటే ఏమంటాడు ఈ శనీశ్వరుడు అని కొని నిల్చుంది. ఆకలేస్తుందా? అయితే తిని వెళదాం, స్లో వాయిస్లో చెప్పాడు ఆది. ఆద్య ఆశ్చర్యంగా చూసి, నువ్వు నాకు అర్థం కావు అని అంది. ఆది ఆలోచిస్తూ ఉన్నట్టుగా మొహం పెట్టి, నువ్వెప్పుడైనా సముద్రపు లోతుల్ని కొలిచావా అని అడిగాడు. లేదు అని తల అడ్డంగా ఊపింది ఆద్య. అయితే ముందు వాటి గురించి తెలుసుకో, తర్వాత నా గురించి అర్థం చేసుకుంది గాని అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి ఫుడ్ వడ్డించాడు. ఆద్య కళ్ళు పెద్దవి చేసుకుని తర్వాత కళ్ళు నులుముకొని తన ముందు జరుగుతున్న చిత్రం కళా నిజమా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తూ నిల్చుంది. హే, గుడ్లగుబులా చూసింది చాలు, వచ్చి తిను, టైం అవుతుంది అని అన్నాడు ఆది. తాళి కట్టినప్పటి నుండి వీడి వాయిస్ రేజ్ అవుతుంది, అన్నిటికీ ఆర్డర్ వేస్తున్నాడు, పురుషాహంకారమే ఏమో అని ఆదిని చూస్తూ మనసులో అనుకుంది ఆద్య. నేను నీకు ఎప్పటికీ అర్థం కాని వచ్చి తిను కఠినంగా అన్నాడు ఆది. ఆద్య వెంటనే వచ్చి ఫుడ్ ఎదురుగా కూర్చుంది. ప్లేట్లో ఉన్నది చూశాక, ఇక్కడ మేకలేమైనా పెంచుతున్నారా అని అడిగింది. లేదు, ఎందుకడిగావు అని ఆది తింటూ ప్రశ్నించాడు. మేకలు తినాల్సినవి ప్లేట్లో ఉంటేను అని అంది ఆద్య. ఆది గుర్రుగా చూశాడు. నిజం చెప్పా, ఇవి మేకలు మాత్రమే తింటాయి, ఆకులెవరైనా మనుషులు తింటారా అని అడిగింది ఆద్య. నేను మేకని అని అంటున్నావా? ఆది గొంతులో కోపం అరువు తెచ్చుకోకుండానే వచ్చేసింది. నేనలా అనలేదు. ఆద్యకి నవ్వొస్తుంటే ఆపుకోవటం కష్టంగా ఉంది. ఆద్య పెదవులపై చిరునాట్యం చేస్తున్న నవ్వుని చూసేశాడు. ఆద్య ప్లేట్ని చూసి ఒక ఈవిల్ స్మైల్ ఇచ్చి ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ని ఆద్య దగ్గరకు తీసుకుని వెళ్ళి, ఇప్పుడు నువ్విది తినకపోతే ఇక్కడే ఈ క్షణమే నేను నీకు ముద్దు పెడతాను అని కొంటెగా చూస్తూ అన్నాడు. ఇక ఆద్య నవ్వుపోయింది. కళ్ళల్లో కన్నీళ్ల వర్షం మొదలయ్యి షాక్గా చూసింది. నేను చూస్తూ ఊరుకుంటానా? కిచెన్లోకి వెళ్లి కారం తెచ్చి నీ కంట్లో కొడతాను అని కోపంగా అంది ఆద్య. ఆది గట్టిగా నవ్వుతూ, నా దగ్గర మొత్తం అందుంది, నీ ముక్కు మీద కొడతాను, ఆ తర్వాత ఆహా అని కళ్ళెగరేస్తూ కూల్గా చెప్పాడు. ఆహా అంటే అని అర్థం కాక అడిగింది ఆద్య. ఇందాక రూంలో మధ్యలో ఆపేశాం కదా, అదే అని నవ్వుతూ చెప్పాడు ఆది. సచ్చినోడా, నా చేత ఆకులు అలములు తినిపిస్తున్నావు కదరా, నీకు రోజు టీలో కారం వేసి వేస్తా, ఉప్పుతో స్వీట్స్ చేసి పెడతా అని కొరకొర చూస్తూ, ఇది నీ ప్లాన్ అనుకుంటా, నీ ప్లాన్లు పాడుగాను నా ఆత్మాభిమానాన్ని నీ పొగరుతో తొక్కి పంచర్ చేస్తున్నా కదరా అని తిట్టుకుంటూ ప్లేట్ని ఏడుపు ముఖంతో చూస్తూ కాలే కడుపులో ఆకులు వేసింది. గుడ్ అని ఈవిల్ స్మైల్ ఇచ్చి తన ఫుడ్ తింటూ ఆద్యని చూస్తూ ఉన్నాడు. ఏదో తిన్నా అనిపించి లేచిన ఆద్య, వెళదామా అని అంది.
పద, నీ అదృష్టానికి చివరి పరీక్ష అని నవ్వుతూ అన్నాడు ఆది. కాదు, నా దరిద్రానికి చివరి పరీక్ష అని మనసులో అనుకుంటూ ఆదిని ఫాలో అయింది ఆద్య. ఇక మరోపక్క వంశీ ఆఫీస్ పనులని చూస్తూనే పబ్ వివరాలు పూర్తిగా సేకరించాడు. రితిమకి జరిగింది పూర్తిగా తెలుసుకున్నాక వంశీకి చాలా బాధనిపించింది. తన ఇష్టంతో ప్రమేయం లేకుండానే ప్రాణం కోసం మానం త్యాగం చేయాల్సి వచ్చిందని తెలిసాక వంశీ రితిమకి ఈ విషయంలో ఎలాగైనా న్యాయం చెయ్యాలి అనిపించింది. ఆద్యకు జరిగిన విషయమంతా మెసేజ్ చేశాడు. 2 రోజులని చెప్పి 4 రోజులైనా ఇంటికి రాని ఆద్య గురించే ఆలోచిస్తుంది వంశీ మనసు. కాని ఏమీ అనలేడు. ఇప్పటికే ఆద్యకి ఇష్టం లేకుండా తను వైజాగ్లో ఉంటున్నందుకు ఆద్య ఫుల్ కోపంగా ఉంది. ఇప్పుడు తన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తే ఇంకా తన ఫేస్ కూడా చూడదని తెలియటంతో డైర్ చేయలేకపోతున్నాడు వంశీ. ఇంటికి వెళ్లి రితిమకి విషయం చెప్పాక కేసులు పెడితే పురుషోత్తం దగ్గర ఉన్న ప్రైవేట్ వీడియో ఎక్కడ లీక్ చేస్తాడో అని భయంతో వంశీ పోలీస్ కేసని చెప్పినా రెస్పాండ్ అవ్వలేదు రితిమ. రితిమకి ఈ విషయం బయటికి తెలియటం ఇష్టం లేదేమో అని సైలెంట్ అయ్యాడు వంశీ. ఇటువైపు సముద్రం ఒడ్డున కారాపి దిగు అన్నట్టుగా చూశాడు ఆది. ఆద్య కారు దిగి సముద్రం వైపు చూసింది. నువ్వు సముద్రపు లోతుల్ని ఎప్పుడైనా కొలిచావా అన్న ఆది ప్రశ్నకు సమాధానం అన్వేషిస్తూ ఉంది. ఏంటి చూస్తున్నావ్? గేమేంటో చెప్పమని అడగవా అని అడిగాడు. చెప్పాలనిపిస్తే చెప్తారుగా, నేను సముద్రపు లోతుల్లో ఏముంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాను. తన దృష్టి మార్చకుండా అంది ఆద్య. ఆది పెద్దగా నవ్వటం మొదలుపెట్టి కాసేపు నవ్వాక ఆద్యని ఎత్తుకుని వెళ్లి ఆద్య కొడుతున్న దెబ్బలని కూడా పట్టించుకోకుండా ఆద్యని సముద్రంలో పడేశాడు. ఒరే సచ్చినోడా, నేను బతుకుడు నీకిష్టం లేదా అని అరుస్తూ అంది ఆద్య. నువ్వు ఈ సముద్రం లోతులో నా పెదవులపై 2 మినిట్స్ ముద్దు పెట్టుకుంటే నిన్ను వదిలేస్తా. ఆ వీడియో డిలీట్ చేస్తా. నీకు ఈ గేమ్ ఓకేనా అని అడిగాడు ఆది. నువ్వసలు మనిషివే కాదు, నీకసలు మనసే లేదు అని కోపంగా ఆద్య వెళ్లబోతుంటే పెద్ద కెరటాలు తాకి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంది. ఆది ఆద్య నడుం పట్టుకుని దగ్గరగా లాక్కొని, అవును, నేను మనిషిని కాదు, నాకసలు ఎమోషన్సే లేవు, ఏం చేస్తావు అని ఆద్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కోపంగా అడిగాడు. నీకు ఏ ఎమోషన్స్ లేవు, అందుకే నువ్విలా ఉన్నావు. చివరికి ఎవరూ లేకుండా ఒంటరిగా మిగిలిపోతావు. ముందు నన్ను వదులు అని దూరం జరుగుతూ అంది ఆద్య. నన్ను రెచ్చగొట్టకు ఆద్య, రెచ్చగొడితే చాలా ఫేస్ చేస్తావు. ఇప్పటికే అనుభవిస్తున్న టార్చర్ చాలదా నీకు అని అడిగాడు ఆది. చావు దాకా వెళ్ళొచ్చి నాకు నువ్వు పెట్టిన టార్చర్ పెద్ద ఎక్కువేమీ కాదు అని పొగరుగా ఆన్సర్ చేసింది ఆద్య. నువ్వు ఓడిపోయినట్టు ఒప్పుకున్నట్టేగా, ఇంకేమీ ఎక్స్ట్రా చేయకుండా నా దగ్గరే ఉండు అని అన్నాడు ఆది. ఆద్య చిరాగ్గా ఆదిని తోసి వీడు మారడు అనుకుంటూ వెళ్లి కారులో కోపంగా కూర్చుంది. తడిచిన బట్టలతో ఇంటికొచ్చిన ఆద్యని చూసి, అదేంటి తడిచొస్తున్నావు అని అప్పటి వరకు హాల్లోకొచ్చిన రిత్విక్ అడిగాడు. హా, ఆకాశం ఊరుమురుమి వర్షం కురిసిందిలే అని వెటకారంగా చెప్పింది ఆద్య. మబ్బులు లేకుండా వర్షం ఎలా పడింది, బాగానే ఉన్నావా అని రిత్విక్ ముందుకు రాబోతుంటే ఆద్య చెయ్యి ముందుకెత్తి ఆపి, సముద్రం రమ్మని పిలిస్తే మునిగేసొచ్చా, ఇక ప్రశ్నలు అడక్కో, ఆన్సర్స్ చెప్పే ఓపిక లేదు, నీ పని నువ్వు చూసుకో అని అంది ఆద్య. బంగారానికి ఏమైంది, ఎందుకు తిక్కతిక్కగా బిహేవ్ చేస్తుంది, సముద్రం పిలవడం ఏంటో, స్నానం చేసి రావడం ఏంటో అని మనసులో అనుకుంటూ ఉండగా తడిచిన బట్టలతో తల విదిలిస్తూ ఆది లోపలికి రావటంతో కోపంగా వెళ్లి ఆది కాలర్ పట్టుకుని, బంగారాన్ని ఎక్కడికి తీసుకెళ్లావు అని అడిగాడు. బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి కాలర్ పట్టుకున్న బతికేశావు అని కాలర్ విదిలించుకుంటూ, అది నీ బంగారం కాదు, నా భార్య, దానిని ఎప్పుడు ఎక్కడికైనా తీసుకెళ్లే హక్కు అదే నాకిచ్చింది. నేను కట్టిన తాలిని గుండెలపై మోస్తుంది, నన్ను గుండెల్లో మోస్తుంది. అయినా నాతో పాటు రావడానికి దానికోకే అయితే నీకేంటి నొప్పి అని అడిగాడు ఆది. గొడవలతో బిగుసుకుంటున్న ఈ బంధం అసలు ప్రేమగా మారుతోందా, విడాకులతో విడిపోతుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి.